నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పెద్ద టాపిక్గా మారిపోయినటువంటి విషయం ఏమిటంటే, ఇక కల్వకుంట్ల కవిత కేసీఆర్కు ఏదైతే లేఖ రాయడం జరిగిందో ఆ లేఖ పైన ప్రధానమైనటువంటి పార్టీలో మొత్తానికి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇవాళ కేసీఆర్లో ఆ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో మొత్తానికి చీలికలు రాబోతున్నాయా? మరి కవిత కొత్తగా పార్టీ పెట్టబోతుందా? మరి కేటీఆర్కే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు అప్పగించబోతున్నారా? మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి? మరి కేసీఆర్ తర్వాత ఏం చేయబోతుండు అనేటువంటి చర్చలైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంలో జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అటు కాంగ్రెస్లో, ఇటు పోతే బీజేపీలో మొత్తానికి ఈ చర్చలు అయితే గట్టిగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరి కవిత లేఖలో ఏం ప్రస్తావన చేసిందంటే, రజతోత్సవ సభ ఏదైతే జరిగిందో ఆ సభకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, మరి ఈ రకంగా సభ జరిగింది, ఇట్లా పాస్ అయిపోయింది, ప్రజలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయాలు మాట్లాడింది, రాసిందంట. అందులో ఇంకా కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా రాసినట్టున్నారు. మొత్తానికి ఈ లేఖ కేసీఆర్ అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ కేసీఆర్కు పంపించినటువంటి ఆ లేఖ మరి బయటకు ఎలా వచ్చింది, మీడియాకు ఏ రకంగా లీక్ అయిపోయింది, మరి ఎవరు లీక్ చేశారు, మరి పార్టీలోనే దయ్యాలు ఉన్నాయా, మరి కోవట్టులు ఉన్నారా? కేటీఆర్ కూడా ఒక సంచలనమైనటువంటి బాంబు పేల్చిండు. ఏం పేల్చిండంటే, బీఆర్ఎస్ పార్టీలో కోవట్టులు ఉన్నారని కేటీఆర్ చెప్పడం, ఇక కవితనేమో ఏకంగా దయ్యాలే ఉన్నారని కవిత చెప్పడం, ఇట్లా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు ఒక సెన్సేషనల్, మొత్తానికి ఒక ఆందోళన మొత్తానికి బయటకు వస్తూ ఉన్నది, ఏం జరుగుతుంది అనేటువంటి సంఘటన. ఇకపోతే ఇది ఇట్లా ఉంటే ఇక రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇది చాలా మంచి అనువైనటువంటి సమయం. ఎందుకంటే ఆయన హామీలు నెరవేర్చాలనేటువంటి సమయంలోనే మొన్న భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యలో యుద్ధం జరిగేటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఆయన ఇందిరమ్మ ఇల్లు, భూభారతి పోర్టల్, ఇట్లాంటి అంశాలు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, వీటి మీద జనాలు ఎప్పుడైతే తిరగబడతా ఉన్నారో పాపం ఆయనకి ఏదో ఒకటి ఆదుకునే విషయంలాగా, ఆదుకునే రకంగా అడ్డుగోడలాగా ఏదో ఒకటి బయటకు వస్తూ ఉన్నది. ఇవాళ మళ్ళా ప్రభుత్వం గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడకుండా ఇవాళ కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలే ఇలా మీడియా చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి మరి ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి కవిత కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా ఉన్నదని కొందరు అంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళే కవితతో చేపించారని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది? మరి ఎవరు చేపిస్తూ ఉన్నారు? మరి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? మరి ఇంకేం జరగబోతుంది? ఇక చూద్దాం. ఇక ముఖ్యంగా వార్తల్లోకి వెళ్తే, ఇక ఏది రాజకీయాలు ఏం జరిగినా ఎటుపోయినా కానీ రాష్ట్రంలో మాత్రం ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి అయితే అసలు ఆచూకీ లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టియలే. మరి ఎవరికి ఇస్తారో 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఒక్క ఇల్లు కూడా లేకుండా పోయింది. మొత్తానికి కేరళలోకి నైరుతి ఎంట్రీ అవుతా ఉన్నాయి. వారం ముందుగానే వచ్చినటువంటి ఋతుపవనాలు మరో 2-3 రోజుల్లో కూడా తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందట. భారీ వర్షాలు కూడా పడతాయి కావచ్చు. అయితే నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. మొత్తానికి శనివారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా మొత్తానికి ఋతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్న ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వచ్చేసినాయి. మొత్తానికి జూన్ 1లో కేరళకి ప్రవేశించాల్సినటువంటి ఋతుపవనాలు వాతావరణ పరిస్థితులను బట్టి వారం ముందే వచ్చినాయంట. ఇక్కడ చూడరిగో, బీఆర్ఎస్లో రేవంత్ కోవట్టులు, ఏకంగా బీఆర్ఎస్ పార్టీలోనే రేవంత్కు కోవట్లు ఉన్నారంట. మరి ఎవరు ఆ కోవట్లు? మరి కోవట్ల పేర్లు బయటకు వస్తాయా? మరి రావా? మరి నిజంగానే కోవట్లు ఉన్నారా? మరి లేరా? మరి కేటీఆర్ కవితను ఉద్దేశించి చేస్తున్నటువంటి అంశాల మరి కోవట్ అని చెప్పడం అంటే కవితనే ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడా? ఇక చూద్దాం. ఇక టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు. కోవట్స్లో మొత్తానికి టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటకు వస్తారంట. కేటీఆర్ చెప్తుండు, రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్, శని, కాంగ్రెస్ వాటిని వదిలించడమే మా పని. అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. ఢిల్లీలో రేవంత్కు 2 బాసులు, నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు, ఇక నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని కూడా
డిమాండ్ అంట. మొత్తానికి ఢిల్లీలో రేవంత్కు 2 బాసులు ఉన్నారట. మరి ఆ బాసులు ఎవరు? ఆ బాసులు చెప్పినట్టే వింటున్నా మరి రేవంత్ రెడ్డి. మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. గతంలో పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా పెట్టినప్పుడు మొత్తానికి లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునేటువంటి విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది. అది నేనైనా వేరే ఇంకెవరైనా ఇక అలాగే ఉండాలని చెప్తున్నటువంటి కేటీఆర్. బీఆర్ఎస్లో సీఎం రేవంత్ రెడ్డి కోవట్టులు ఉన్నారని కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ కోవట్టులు టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారని కూడా చెప్పారు. ఇకపోతే దయ్యాల విషయం ఏమో కానీ తెలంగాణకు పట్టినటువంటి దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్తుండు. రాష్ట్రానికి పట్టినటువంటి శని కాంగ్రెస్, ఆ దయ్యాన్ని శనిని వదిలించే పని మాది ఇక అని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత లేఖ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన మీడియా ప్రశ్నించగా కవిత పేరు ఎత్తకుండా కేటీఆర్ మొత్తానికి పరోక్షంగా స్పందించారు. బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని కూడా ఆయన తెలిపినటువంటి అంశాలు. ఇది కథ. మొత్తానికి ఇవాళ రాష్ట్రంలో ఒక బాంబు పేలిపోయింది. ఏం బాంబు పేలిందంటే కవిత రాసినటువంటి లేఖ. కవిత కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఒక బాంబు లాగా పేలిపోయింది. ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టినటువంటి పరిస్థితి ఆ లేఖతోని. అందరు చర్చించుకుంటూ ఉన్నారు. మరి కేసీఆర్ ఫ్యామిలీ చీలిపోతుందా, మరి కవిత ఇంకో పార్టీ పెట్టబోతుందా, మరి ఏం జరుగుతుంది? ఇట్లాంటి మొత్తానికి టాపిక్ జరుగుతూ ఉంది. ఈ అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి తెరపైకి. ఇక టీమిండియా మొత్తానికి పనిచేద్దాం, టీమిండియా లాగా పనిచేద్దామంటూ మోదీ చెప్తా ఉన్నట్టున్నాడు. నీతి ఆయోగ్ ఇక సమావేశంలో సీఎంలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి అంశం. ఇక మన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు చూడు, ఇగో మన రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు పిలుపునిచ్చి మొత్తానికి మోదీ మొత్తానికి మాట్లాడినటువంటి అంశాలు. మన రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మన ముఖ్యమంత్రి, తన తెలంగాణ రాష్ట్ర అందాల ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, చూసిరు కదా. ఇకపోతే 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుంది. గీనే అసలు ఈ రేవంత్ రెడ్డి నిజానికి రాహుల్ గాంధీతో పనిచేస్తుండో అర్థమవుతలేదు, మరి మోదీతో పనిచేస్తుండో అర్థమవుతలేదు. ఈయనే చెర్ల బుడుబుంగ అంటారు చూడుర్రి, ఈడ తేలుతాడు అక్కడ మునుగుతాడు, అక్కడ మునుగుతాడు ఇక్కడ తేలుతాడు. ఇక్కడ మంచిగానే మాట్లాడుతూ ఉన్నాడు, ఢిల్లీకి పోయిన తర్వాత మళ్ళీ ఈడ మాట్లాడి రాహుల్ గాంధీ దగ్గర పోతాడు, ఆడ మంచిగానే మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈయన ఎవరికి పొగబెడుతుండు, ఎవరిని లేపుతుండో అర్థమవుతలేదు. అవి అట్లా ఉన్నది. ఇక ప్రపంచ స్థాయి టూరిస్టు సెంటర్ను కూడా ప్రతి రాష్ట్రం డెవలప్ చేసుకోవాలి. మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా వెల్లడి. హాజరు కానటువంటి కేరళ, బెంగాల్ ఇక పుదుచ్చేరి సీఎంలు మొత్తానికి ఈ సమావేశానికి కేరళకు సంబంధించి అంటే కేరళ సీఎం రాలేదంట, బెంగాల్ సీఎం రాలేదు, అట్లాగే పుదుచ్చేరి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు మరి హాజరు కాలేదు. మరి వాళ్ళు ఎందుకు హాజరు కాలేదు? ఇక లెటర్ పంపిన కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య ఆయన లెటర్ పంపించిండట, ఇక రానని పంపించినట్టున్నారు. కేంద్రం మొత్తానికి రాష్ట్రాలు టీమిండియా లాగా మొత్తానికి కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలా చేస్తే మొత్తానికి ఇండియాకు అసాధ్యం అనేది కూడా ఉండదని, 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందని కూడా చెప్పారు. శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగినటువంటి నీతి ఆయోగ్ 10వ సమావేశంలో మోదీ మాట్లాడారు. ఇక పర్యాటకం, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని కూడా ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇండియా వైపు మొత్తానికి మొగ్గుతున్నారని కూడా, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా చెప్పారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఇక పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఇక అవరోధాలను తొలగించాలన్నారు. ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక ఇందులో అన్నీ బాగానే చెప్పిండు మోదీ, కానీ రేవంత్ రెడ్డికి అయితే జర షోవులో కూర్చుని పెట్టుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన దారే వేరు. అందరూ రోడ్డు మీద పోతూ ఉంటే ఆయన ఇంకో రోడ్డు వేసుకుంటాడు, లేదంటే మోరి మీద పోయేటువంటి వ్యక్తి. అట్లాంటి రేవంత్ రెడ్డినే రాష్ట్రాన్ని పెట్టుబడులతో నింపుకోండి, ఇతర దేశాల నుండి మన దేశానికి పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత చూపుతున్నారని చెప్తా ఉన్నాడు కదా మోదీ, చెప్తా ఉన్నాడు కదా. రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా సానుకూలంగా స్పందించి పెట్టుబడులు తీసుకొచ్చుకొని మీ రాష్ట్రాల్లో డెవలప్ చేసుకోరని చెప్తా ఉన్నాడు. కానీ మన రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు?
పెట్టుబడులు మొత్తమే రావద్దు అన్నట్టుగా మా చెప్పులు బ్యాంకుల చుట్టూ పోతే, బ్యాంకుల దగ్గరికి పోతే మమ్మల్ని చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క కనబడుతున్నాం అని బ్యాంకు వాళ్ళు అప్పే ఇస్తలేరు. మన రాష్ట్రమంతా దివాలా తీసింది, బిచ్చగాళ్ళ పరిస్థితి అయిపోయింది. మా మంత్రులే మనిషికో షిప్ప పట్టుకున్నట్టు అయిపోయినరు. మొదటి షిప్ప నాదే ఉన్నది, పట్టుకొని అడుక్కోవడంలో ఇక మేమే అడుక్కుంటున్నాము, ప్రజలకు మేము అడిగించట్లేము, వాళ్ళకి సిప్పలు ఇచ్చట్లేము అన్నట్టుగా మాట్లాడుతూ ఉండి ఇలా రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి. ఇక మెట్రో ఫేజ్కు మొత్తానికి అనుమతి ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక RRR నార్త్ సౌత్ ఒకేసారి చేపట్టాలి, రీజనల్ రింగ్ రైలు మంజూరు చేయండి. మొత్తానికి బందర్ పోర్టు నుంచి కూడా హైదరాబాద్ ఇక డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించండి. ఇక సెమీ కండక్ట్ డిఫెన్స్ ప్రాజెక్టులు కేటాయించాలని కూడా వినతి. మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించండి అంటూ కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం వినతి చేసినటువంటి అంశం. ఇక చెల్లె నోట దయ్యాలు, అన్న నోట కోవట్టులు. చెల్లెనేమో అంటే కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కవిత దయ్యాలు ఉన్నారని, మా పార్టీలో దయ్యాలు ఉన్నారని కవిత మాట్లాడడం, ఇక అన్ననేమో మా పార్టీలో కోవట్టులు ఉన్నారని మాట్లాడినటువంటి మాట. మొత్తానికి దయ్యాలు ఎవరు, మరి కోవట్టులు ఎవరంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరు మంచిగానే మాట్లాడారు. ఉన్న ఎమ్మెల్యేలు, ఉన్న నాయకులంతా గుసగుసలాడుతూ ఉన్నారట. మరి మేము దయ్యాలమా, మరి మేము కోవట్లమా, మరి ఇందులో దయ్యాలెవలు కోవట్లెవలు అని వాళ్ళే చర్చించుకుంటూ ఉన్నారట. పరిస్థితి ఇట్లా మారిపోయింది. ఇక కవిత కేటీఆర్ మధ్య దూరం పెరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంటి నుంచే కవిత రాజకీయ సమావేశాలు చేస్తూ ఉన్నదంట. కొత్త పార్టీ పెడతారంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో మొత్తానికి చర్చ కొనసాగుతూ ఉన్నది. ఒకవేళ పెడితే పెట్టొచ్చు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో ప్రచారం మొదలుపెట్టింది. మొన్న ఎన్నికలకు ముందు మంచిగా ప్రచారం చేసింది. జగన్కు వ్యతిరేకంగా చెల్లె అక్కడ ఆంధ్రాలో కూడా తిరిగింది మొత్తానికి. గట్లనే ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్కు ఆపోజిట్లా కవిత ఒకవేళ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు. పెడితే పెట్టొచ్చు కూడా, ఎందుకంటే ఆమె కూడా జైలుకు పోయి వచ్చింది కాబట్టి ఆమె మీద కూడా సానుకూలత ఉంటుంది, సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆమె కూడా బతుకమ్మ అనేటువంటి పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రాండ్ సంపాదించుకున్నది. ఆ సిచ్యువేషన్లో ఆమెకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉండొచ్చు, మహిళలు ఆమె వైపు నడిచే అవకాశం ఉండొచ్చు. జైలుకు పోయిందని బతుకమ్మ పేరు మీద మొత్తానికి ఆమెకు కూడా కొన్ని వర్గాలు ఉంటాయి, ఆమెకు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, అందించే వాళ్ళు అందిస్తూ ఉంటారు. మరి పార్టీ పెడదాం అనుకుంటున్నదా, మరి వద్దనుకుంటుందో తెలియదు. మొత్తానికైతే ఆమె రాసినటువంటి లేఖ మాత్రం బహిర్గతం అయిపోయింది. దాని మీద టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాల్చుకున్నటువంటి అంశం. ఇకపోతే బీఆర్ఎస్ 3 ముక్కలు కావడం ఖాయం. అగో ఒక్కటి కాదు, ఏకంగా 3 ముక్కలు అవుతుందంట బీఆర్ఎస్ పార్టీ. మరి 3 ముక్కలు అంటే మరి అందులో ఎవరెవరు, ఏ ముక్క? ఇక వాటాల పంపకాల్లో తేడాతోనే కవిత తిరుగుబాటు. మహేష్ గౌడ్ మొత్తానికి కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కవితే చెప్పాలన్న పీసీసీ చీఫ్. అయితే బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా అయ్యేటువంటి అవకాశం ఉందట. ఆ 3 ముక్కల ఉద్దేశాన్ని బట్టే ఇవాళ కవిత ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నదంట. మరి ఆ 3 ముక్కలు మరి ఎవరు చేస్తున్నారు, ఎందుకు అవుతుంది? గట్టిగా ఉంటేనే కదా బాగుంటుంది. మరి కేసీఆర్ ఎవరి చేతిలో పెట్టబోతాడో మరి పార్టీని, ఎందుకంటే కేసీఆర్ కూడా వయసు మళ్ళీపోతూ ఉన్నది. కేసీఆర్కి అంతా ఆ పార్టీని నడిపించేటువంటి శక్తి ఉండకపోదు కూడా, ఎవరికో ఒకరికి అప్పగించాలి. మరి ఇటు చూస్తే కేటీఆర్ ఏమో కొడుకు అయిపోతాడు, కవితనేమో కూతురు అయిపోయింది, హరీష్ రావు అల్లుడైపోయిండు. మరి ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్తారు? మరి పార్టీని ఎవరి చేతిలో పెడతాడు కేసీఆర్? ఇకపోతే టెస్ట్ టీం కెప్టెన్గా మొత్తానికి గిల్ అంట. ఇక స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ ఇండియా టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జూన్ 20 నుంచి మొత్తానికి ఇంగ్లాండ్తో జరిగేటువంటి 5 టెస్టుల సిరీస్కు 18 మందితో జట్టును సెలక్షన్ కమిటీ మొత్తానికి ప్రకటించింది. ఇక పంత్ను వైస్ కెప్టెన్గా నియమించిందంట. ఇకపోతే ఈపీఎఫ్పై వడ్డీ 8.25%. మొత్తానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్
పై 8.25% వడ్డీ ఇవ్వాలన్నటువంటి ప్రపోజల్ను కూడా ప్రభుత్వం ఆమోదించింది. దీంతో రిటైర్మెంట్ ఫండ్ సంస్థ మొత్తానికి ఈపీఎఫ్ఓ తన 7 కోట్లకు పైగా చందాదారుల ఖాతాల్లో వార్షిక వడ్డీని కూడా జమ చేయనుందంట. ఇకపోతే నిషేధిత భూములకు ప్రత్యేకమైనటువంటి పోర్టల్, నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైనటువంటి పోర్టల్, ప్రొహిబిటెడ్లో పడ్డటువంటి భూములకు నిషేధిత జాబితాలోని ఆస్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం భూభారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ను కూడా ఏర్పాటు చేసింది. అందులో నిషేధిత ఆస్తుల వివరాలు పొందుపరుస్తారు. నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొత్త పోర్టల్ తీసుకొచ్చిరట. ఈ నిషేధిత భూములలో చాలామంది భూములు ఇరుక్కబోయి ఉన్నాయి. వాటిని మరి సరిచేస్తేనే బాగుంటుంది. ఇకపోతే పంజాబ్పై ఢిల్లీ విక్టరీ. IPL 18ను మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ 5+తో ముగించింది. శనివారం జరిగినటువంటి తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. పంజాబ్ 20 ఓవర్లలో 206/8 స్కోరు చేయగా ఢిల్లీ 19.3 ఓవర్లలో 208/4 స్కోరు చేసి మొత్తానికి గెలిచినటువంటి అంశం. ఇకపోతే ORR దాకా మొత్తానికి మహానగరం ఏర్పాటు చేయబోతున్నట్టు. అక్కడ దాకా మహానగరాన్ని జరిపేటట్టున్నారు. అక్కడ దగ్గర దాకా ఔటర్ లోపల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇక మొత్తానికి GHMCలోకి రావాలి. అయితే ఔటర్ లోపల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, ఔటర్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా GHMC పరిధిలోకి రావాలంట. 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా విస్తరించే ఛాన్స్ ఉంది. మొత్తానికి GHMC అనేది 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించి, ఇదికే హైదరాబాద్ చాలా పెద్దగా ఉన్నది, ఇంకా పెరిగిపోతుంది మరిగా. ఇక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 51 గ్రామాలు మొత్తానికి ORR లోపల మున్సిపాలిటీలో విలీనమైపోయి ఉన్నాయి. ఇక ఒకటే కార్పొరేషన్గా ఉంచడమా, 2 కార్పొరేషన్లుగా విభజించడమా, ఢిల్లీ, ముంబై కార్పొరేషన్లు స్టడీ చేస్తున్నటువంటి ఆఫీసర్లు త్వరలో నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఇవన్నీ జరిగిన తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా బ్యాగులు వస్తాయి రేవంత్ రెడ్డికి. అప్పుడు కూడా హైదరాబాద్లో మున్సిపాలిటీ టికెట్లు ఇవ్వాలంటే మరి డబ్బుల సంచులు పోతేనే టికెట్లు ఇస్తామని చెప్తాడు ఇక రేవంత్ రెడ్డి. అప్పటికి కూడా అదే ఫార్ములా వాడుతూ ఉంటాడు. ఇకపోతే మీ ధైర్యానికి సెల్యూట్, దేశభక్తితో మొత్తానికి యుద్ధ భారం ఇక మోస్తున్నారు అంటూ రాహుల్ చెప్తా ఉన్నారు. ఎవరికి? మీ ధైర్యానికి సెల్యూట్ అంట. వాళ్ళు ధైర్యంతో వాళ్ళు పనిచేస్తే వాళ్ళ దగ్గరికి పోయి సెల్యూట్ చేసి చెప్తా ఉన్నాడు. మరి ఈయనేం ధైర్యంతో పనిచేసిండు? చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడం, వీళ్ళింటికి పోయి వాళ్ళింటికి పోయి బుజ్జగించడం, ఇలా పని గింతే. వాళ్ళేమో యుద్ధం చేస్తూ ఉంటారు, ఫైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో ఫైట్ చేసిన వాళ్ళు ఇంటికి పోయి ఎట్లా అయిపోయింది పరిస్థితి, ఏం జరిగింది అని బుజ్జగించే ప్రయత్నాలు అన్నట్టు వీళ్ళే. ఇక అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ ముందున్నాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉంటాడు, ఆయనేమో రాహుల్ గాంధీ. ఆయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో పనిచేస్తలేడు, మోదీతో పనిచేస్తూ ఉన్నాడు. ఇక మొత్తానికి పుంచ్లో బాధిత కుటుంబాలకు పరామర్శ, అండగా ఉంటానని కూడా హామీ. దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థలాల పరిశీలన. ఆ కుటుంబానికి అండగా ఉంటాడట. ఆయనకే అండవలేరని బాధపడతా ఉన్నాడు, ఆయన ఇంకో కుటుంబానికి అండగా ఉంటాడట. నాకే దిక్కులేదురా నాయన అని తిరుగుతూ ఉన్నాడు. ఆయననే 3 సార్లు నీళ్ళు ఆగిపించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ పని చేస్తుండో, ఎవరి కోసం పని చేస్తుండో అర్థమైతలేదు, తలబట్టుకుంటుండు. ఓసారి అపాయింట్మెంట్ ఇస్తుండట, ఒకసారి ఇస్తలేడట. ఇచ్చిండంటే అర్థమైంది కొంచెం మంచిగా అనిపించి ఇచ్చిండా, రేవంత్ రెడ్డి మీద డౌట్ లేకపోతే ఇచ్చిండా, లేకపోతే డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఇచ్చిండో అర్థమైతలేదు. ఇక దగ్గరికి పిలుచుకొని చర్చలు పెట్టినట్టున్నాడు. నువ్వు మా మనిషివా మరి మోదీ మనిషివా చక్కగా చెప్పు, లేకపోతే మరి పరిశాన్ అయిపోతున్నా అంటున్నట్టున్నాడు. ఇకపోతే బనకచర్లను ఆపండి, మొత్తానికి BRMBకి తెలంగాణ లేఖ రాసినటువంటి అంశం. విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ కూడా ENC అనిల్ లేఖ. మొత్తానికి నిర్మిస్తున్నారని కూడా ఫిర్యాదు చేసిన, మొత్తానికి చేష్టలు అడిగి చూస్తున్నారని కూడా ఫైర్.
బొల్లాపల్లి రిజర్వాయర్తో గ్రామాల ముంపుపై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ చర్చిస్తున్నారు. వెంటనే స్పందించాలని డిమాండ్. పోలవరం ఇక డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ను కూడా ఆపాలని పీపీఏ బీఆర్ఎంబీకి మరో లేఖ రాయడం జరిగింది. ఇకపోతే మిస్ వరల్డ్ ఇక్కడ చూడండి, అందాల పోటీలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి అచ్చొచ్చినటువంటి ఇది అందాల పోటీ ఆయన కోరి పెట్టుకున్నాడు, తీసుకొచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నాడు. ఇక సొల్లు గారుస్తూ ఉన్నారట మంత్రులంతా. ఈ అందాల భామల్ని చూసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇటుకు వచ్చి సేద తిరుగుతున్నారు. కుర్చీల మీద కూర్చుండి మంచిగా ఫ్యాన్ల కింద చల్లగా కూర్చుండి అందాభామల్ని చూసుకుంటా ఈమె ఇట్లున్నదా అట్లున్నదని సొల్లు గారుస్తూ ఉన్నట్టున్నారు. రేవంత్ రెడ్డి కూడా అట్లా తిరుగుతూ ఉన్నాడు, ఆడికి వచ్చి కూర్చుంటుండు. ఇక వీళ్ళు పెట్టింది ప్రైజ్ ఇచ్చేందుకు కాదు, మన్ను కాదు, అలా చూడడానికే పెట్టినట్టున్నారు ఇది పోటీలు. ఇక మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో చేనేత సోయగం. శనివారం హైదరాబాద్లోని హోటల్ మొత్తానికి ట్రైడెంట్లో జరిగినటువంటి మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో చేనేత చీరలు అందించి అందాల భామలు ఇక సందడి చేశారు. మొత్తానికి పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలు కూడా కట్టుకొని ర్యాంప్ వాక్ చేశారు. ఇక 100కు పైగా దేశాల అందగత్తలు చీరలు కట్టుకున్నారు. అమెరికా, కరీబియన్ దేశాల భామలు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేయడం ఈ మొత్తానికి షోలో హైలైట్గా నిలిచింది. ఒక 100 దేశాల దాకా 100 దేశాల అందాల భామలు చీరలు కట్టుకొని ర్యాంప్ చేసినారట, ర్యాంప్ వాక్. ఇకపోతే తెలంగాణ రైజింగ్కు చేయూతనివ్వండి. రాష్ట్రంలో సంక్షేమం, సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 2028కి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఇది ఎవరు మాట్లాడుతుండ్రు? మరి రేవంత్ రెడ్డి మాట్లాడితే మాత్రం పట్టించుకోకండి. మహిళల్ని కోటీశ్వరం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తే నీళ్ళల్లో వేసినట్టే అనుకోండి. ఒకవేళ మోదీ చెప్తే మాత్రం కొంచెం అటో ఇటో ఆలోచన చేయండి. ఆయన కూడా అట్లే ఉంటాయి, కాకపోతే కొంచెం నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మారుస్తాం. ఇక వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యం ఈయననే మాట్లాడి రేవంత్ రెడ్డి మాట్లాడి ఇవన్నీ ఉత్తుముచ్చట్లే, ఇక మర్చిపోండి, ఏది కాదు అంతుತ್ತದೆ. ఇక మీరు చదువుతున్నారా? చిన్నారి మొత్తానికి నేస్తాలు, నేను మీ చింటూ. వేసవి సెలవులు అంటేనే ఫ్రెండ్స్తో ఆటలు, అక్క అన్నయ్యలతో సరదాలు, అమ్మా నాన్నలతో మొత్తానికి విహారాలు, తాతయ్య అమ్మమ్మల ఊర్లకు ప్రయాణాలు. ఈ అందాన్ని రెట్టింపు చేసేందుకు ఈనాడు ప్రత్యేకంగా అందిస్తోందట. సెలవుల్లో సరదాగా ప్రతిరోజు కొత్త సంగతులతో పాటు వినోదాలు, విశేషాలు మనకు పంచుతోంది. పాత ఆటలు, మంచి మాటలు, మొత్తానికి చక్కటి అలవాట్లు, స్పెల్లింగ్ ప్రాక్టీస్లు, మార్కెట్ పాఠాలు, ఇకపోతే న్యాచురల్లో షికార్లు, ఇలా చాలా కబుర్లు మనకు చెబుతోంది. అందులో చెప్పిన కొన్ని పనులు చేసేసి ఇక మన ఫ్రెండ్స్ కొందరు అమ్మా నాన్నలతో షబాష్ అనిపించుకుంటున్నారు. ఇంకా బోలెడన్ని ప్రాజెక్టు రిపోర్ట్లు, ఇక పంజీళ్ళు ఉన్నాయి తెలుసా. ఇక వాటన్నింటినీ చేసి రేపు స్కూల్స్ మొదలయ్యాక మన టీచర్స్కు, ఫ్రెండ్స్కు కూడా చూపించామనుకోండి, ఇక వాళ్ళెంత మెచ్చుకుంటారో మరి మీరు కూడా వాటిని చూస్తున్నారు కదా. మొత్తానికి సెలవుల్లో మరి ఏం చేసిరా పిల్లలు ఇంటికాడు ఉండే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతమ్మ వాళ్ళ ఇంటికి, అందరు ఇళ్ళకి తిరిగిరు. కొన్ని ప్రాజెక్టులు ఏమైనా వర్క్ ఇస్తే టీచర్లు అవి కూడా పూర్తి చేసిండ్రా, మరి చేయలేదా? ఇక మరి ఇంకేమైనా కొత్తగా ప్రత్యేకంగా సెలవుల్లో చేసినవి ఉంటే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత టీచర్లకు చూపెట్టండి, మరి మెచ్చుకుంటారా? ఏం జరుగుతుందో చూడరు. ఇకపోతే మెట్రో విస్తరణకు సాయం చేయండి అంటూ త్రిబుల్-ఆర్ నిర్మాణానికి ఆమోదం తెలపాలి. సెమీ కండక్టర్ పరిశ్రమను కూడా ప్రోత్సహించాలి అంటూ ప్రధానికి రేవంత్ రెడ్డి వినతి రాసినట్టున్నారు. మెట్రో విస్తరణకు సాయం చేయండి. ఈ సాయం పాడగానే ఈ సాయం చేస్తే ఆయన జేబులకే పోతుంది. సాయం అడిగిండంటే ఢిల్లీకి రాహుల్ గాంధీకి పుడితే, లేకపోతే ఈయన జేబులకు, లేకపోతే కాంట్రాక్టర్లకు మళ్ళీ తిరిగి వీళ్ళకే పోతాయి ఆ పైసలని. పని తక్కువ, పాకుడు ఎక్కువ వీళ్ళది. లేకపోతే ప్రధాని మోదీతో కరచలనం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కరచలనం మొత్తానికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నాడు. ఆ నవ్వు చూడుర్రి, మోదీతో దిగిన ఫోటో అన్నటువంటి సంతోషంలో ఉన్నాడు. పని తక్కువ కానీ మోదీకి కరచలనం చేసిన అనేటువంటి హ్యాపీలో ఉన్నాడు చూడుర్రి. ఇకపోతే కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే మొత్తానికి సీఎం పైన కేటీఆర్ ఆరోపణలు చేస్తూ ఉన్నారట.
కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం పైన ఆరోపణలు అంటూ మహేష్ గౌడ్ మాట్లాడితే అసలు దానికి లెక్క ఉండదు, పొత్తు ఉండదు. ఈయన ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. అసలు ఈయన పార్టీలో ఎందుకు పెట్టిరో కూడా అర్థమవుతలేదు. ఈ మహేష్ గౌడ్ అసలు ఈయనతోనే అసలు పార్టీకి లాభమే లేదు. పేపర్లో ఈ మాటలు తప్ప ఈయనతో ఒక పని అయింది లేదు, ఒకటి చేసింది లేదు. అయ్యో మహేష్ గౌడ్కి ఇలా పేద ప్రజలకు ఒకటి అందించింది అనేది ఇంతవరకు అయితే నేను చూడలే. మరి ఈయనకి ఈ బాధ్యతలు ఎందుకు ఇచ్చిరో, ఈయన ఎందుకు మాట్లాడుతుందో అర్థమవుతలేదు. ఈయన ఫోటోలు ఎందుకు వేస్తున్నారు. ఇక సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఆయన చేయడు. ఆయనే పైసలు పెట్టి కొనుక్కుంటుండు పదవిని. ఢిల్లీకి మూటలు పంపించుకుంటా కాపాడుకుంటుండు. కేటీఆర్ నువ్వు గట్ల రాజీనామా చేయమంటే చచ్చిపోతాడు ఆయన తీయ. ఇక ఈడీ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఉండడం రాష్ట్రానికే అవమానం. ఇక రాష్ట్రానికి అవమానం అంటే ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిండు కాబట్టి దొరికినటువంటి వ్యక్తి గాయన తీసుకుపోయి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెట్టిరు రాష్ట్ర ప్రజలే. అదే పెద్ద అవమానం. దానికి మించిన అవమానం ఇది చాలా చిన్న అవమానం. ఇది ఈడీ వాళ్ళు చేసినటువంటి ఈడీ వాళ్ళు పేరు అందులో ప్రస్తావించారు. దానికి అవమానం ఏం లేదు. ఒక ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి ఒక ముద్దాయిని ఇవాళ మనము కుర్చీ మీద కూర్చుండబెట్టినాం. ఓటును అమ్ముకోవద్దు, కొనొద్దు, అది రాజ్యాంగమైనటువంటి విషయం. దాంట్లో ఆయన పెద్ద ముద్దాయి. అట్లాంటి ముద్దాయినే ఇవాళ అందల మీద కూర్చుండబెట్టినాం. ఇక గవర్నర్ను కలిసి ప్రాసిక్యూట్ మొత్తానికి చేయాలని అడుగుతాం అంటూ కేటీఆర్ అంటుండు. ఇక పార్టీ విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని వ్యాఖ్య. ఇక లేఖలు రాయకుర్రి. కవిత రాసిన లేఖకై ఇలా రాష్ట్రం అంతా అగ్గి రాసింది. ఇక లేఖలు రాయకుర్రి. ఏమైనా మాట్లాడేది ఉంటే డైరెక్ట్ పోయి అంతర్గతంగా లోపల మాట్లాడుకుందామని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ముందే పలకరించిన నైరుతి. రేషన్ తీసుకోవడం లేదు. కార్డుదారులు ఏమయ్యారు? ఈ కార్డుదారులు ఎక్కడ పోయిరు? మరి కొంతమంది రేషన్ తీసుకుంటలేరట, రేషన్ బియ్యం తీసుకుంటలేరట. మరి ఈ కార్డుదారులు అంతా పోయిర్రా? ఎటు పోయిరు? సన్న బియ్యానికి ముందుకు రాని వారు 1,62,773 మంది. వామ్మో, ఇంతమంది బియ్యం తీసుకుంటలేరట. మరి ఈ రేషన్ దారులు అంతా ఎక్కడ పోయిరు? మరి వీళ్ళు ఉన్నారా లేరా? వీళ్ళ పేర్ల మీద మరి ఏమన్నా స్కామ్ జరుగుతూ ఉన్నదా? మరి ఉండి కూడా వాళ్ళు తీసుకుంటలేరా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1,62,773 మంది. మరి ఎటుపోయారు వీళ్ళంతా? మరి వీళ్ళ పేర్ల మీద బియ్యం వచ్చినాయన్నీ ఎటుపోతూ ఉన్నాయి? మరి మొత్తానికి జిల్లాల వారీగా కొనసాగుతున్నటువంటి విచారణ. ఇప్పటికే 6,000కు పైగా కార్డులు అనర్హమైనవిగా గుర్తింపు. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపైన ప్రభుత్వం దృష్టి సారించింది. కార్డులు లబ్ధిదారుల సంఖ్య మేరకు ఇక డీలర్లకు ప్రతి నెల రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ గడిచిన 6 నెలల నుంచి బియ్యం తీసుకొని వారి లెక్కలు తీయగా ఏకంగా 96,000 కార్డులు కూడా తేలాయి. ఇందులో ఈ నెల 22 వరకు చేపట్టినటువంటి విచారణలో 6,000కు పైగా రేషన్ కార్డులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారట. క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అనేక పథకాలకు రేషన్ కార్డే అర్హత కావడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తానికి కథ. ఇదో పెద్ద నిఘా, ఇదో పెద్ద స్కామ్. ఇక పంట ఉత్పత్తుల అక్రమ రవాణా పైన నిఘా. కొత్తగా 50 చెక్ పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణ నుంచి ధాన్యం పంట ఉత్పత్తుల అక్రమ రవాణాను నిరోధించడానికి అడ్డదారులపైన నిఘా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి నిర్ణయించింది. అందుకు గాను రాష్ట్ర సరిహద్దుల్లో కొత్తగా 50 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వాటి ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా పంపాలని మార్కెటింగ్ శాఖ అధికారులను కూడా శనివారం ఆదేశించింది. మార్కెటింగ్ శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో 226 చెక్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, కందులు తదితర కొనుగోలు విస్తృతంగా జరుగుతున్నాయి కాబట్టి పంట ఉత్పత్తుల అక్రమ రవాణా ఎక్కువ జరుగుతూ ఉన్నదట. ఇక 26 చెక్ పోస్టుల నుండి 50 చెక్ పోస్టులు పెంచిరట. ఇప్పుడు మరి ఏం జరుగుతూ ఉన్నది? ఎటుపోతూ ఉన్నాయి? రాష్ట్రాలే తరలిస్తూ ఉంటారు ధాన్యాన్ని. ఎందుకంటే దొంగలు ఎక్కువైపోయారు మన రాష్ట్రంలో. దొంగలు మామూలుగా లేరు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోనే దొంగలు తయారైపోతూ ఉన్నారు. ఇకపోతే విద్యాశాఖలో 300 కోట్ల కుంభకోణమట.
300 కోట్ల కుంభకోణం జరిగిందట. మరి బట్టలు, పుస్తకాలు, వాళ్లకు ఇచ్చేటువంటి వస్తువులు ఇవన్నిట్లో గ్యామ్లింగ్ చేసిర్రా, కల్తీ ఏర్పాటు చేసి మరి ఏం జరిగింది? 300 కోట్ల కుంభకోణం. ఎస్ఎస్ఏ వొకేషనల్ ట్రైనింగ్లో భారీ అవినీతి, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు 2024లోనూ ఇక అవినీతి ఆరోపణలు. గతేడాది జరగనటువంటి వొకేషనల్ ట్రైనింగ్ అయినా తీరు మార్చుకొని అధికారులు తమకు నచ్చిన సంస్థకు ట్రైనింగ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారట. మొత్తానికి విద్యార్థుల జీవితాల్లో విద్యాశాఖ చెలగాటమాడుతోంది. వొకేషనల్ ట్రైనింగ్తో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడుతూ వాళ్ళ ఫ్యూచర్ను కూడా నాశనం చేస్తోంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి వొకేషనల్ ట్రైనింగ్లో కుంభకోణాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అవినీతికి గతేడాది విద్యార్థులకు మొత్తానికి వొకేషనల్ విద్య దూరమైన ఇక బుద్ధి మారనట్లు సమాచారం. ఇక నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేక ఓ సంస్థకు ట్రైనింగ్ బాధ్యతలు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు. ఆయన మొదటి నుండి అదే చేసుకుంటా వస్తుండు. అధికారంలోకి వచ్చినాక ప్రమాణ స్వీకారం చేసినాక ప్రతి ఊరికి ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో ఫేమస్ అయినటువంటి దేవుడు ఎవరున్నారని తెలుసుకుంటాడు. ముందుగానే ఆ దేవుడి మీద ఒట్లేసుకుంటా ప్రమాణ స్వీకారాలు చేసిండు. అన్నీ నెరవేరుస్తా అన్నాడు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తా, ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తా, మహిళలకు 2500 ఇస్తా, కళ్యాణ లక్ష్మి స్కూటీలు ఇస్తా, అన్ని ఇస్తా అని ప్రకటన చేసిండు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా, చదువుకునే వాళ్లకు డిగ్రీ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపాధి కోసం 5 లక్షల రూపాయలు ఏమో ఇస్తా అని కూడా చెప్పిండంట. ఈ దొంగ మాటలన్నీ నీళ్ళ మూటలే అయిపోయినాయి. మాటలకారి మన ముఖ్యమంత్రి. బ్యాగులు మోసే పదవి తెచ్చుకుండు. ఇప్పుడు ఏం పదవి తెచ్చుకున్నాడంటే బ్యాగులు మోసే పదవి. ఆయనకు మొదటి నుండి అదే అలవాటు. కొత్తగా ఇంకా తెచ్చుకునేది ఏమున్నది? అసలు వాస్తవానికి నిజానికి ఇంకా మ్యాటర్ ఏం తెలియదు మీకు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కారణమే బ్యాగులు మోయడానికి కావచ్చు. మనం అనుకుంటాం అయ్యో 3 రంగుల జెండా ఎత్తిండు, ఈయనేదో ఆ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో మంచి మాటకారి బలమున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అనుకున్నాం. కానీ అందుకే ఆయనకి ఇచ్చిరు ముఖ్యమంత్రి అని మనం అనుకున్నాం. కానీ అసలు విషయం వెనక దాగున్నది ఏంటంటే ఏ నాయకుడు కూడా ఢిల్లీకి మూటలు మోసే నాయకుడు లేడు. రేవంత్ రెడ్డి ఒక్కడే రాహుల్ గాంధీకి బ్యాగులు మోసే వ్యక్తి. అందుకే ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ మ్యాటర్ అవ్వడానికి తెలియక రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చిర్రబ్బా, ఇంత తెలివి కల్లోడా, ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ నాయకులు ఉండగా మరి ఈయనకే ఎందుకు ఇచ్చిరంటే అసలు కథ అంతా గాఢ దాగి ఉన్నది. మూటలు ఆయనతోనే మోసలు అవుతుంది. ఇక డబ్బులు ఇచ్చే పదవి కాపాడుకుంటుండు, డబ్బులు ఇచ్చి పదవి కాపాడుకుంటుండు. ఇది అదే ఇగో రేవంత్ రెడ్డి మూటలు మోసినప్పటి ఫోటో ఇదే. ఓటుకు నోటు కేసులో మొత్తానికి పైసలు అలాగే ఇస్తా ఉన్నాడు. ఇక పెద్ద మూట, బ్యాగ్ నిండే డబ్బులే అలాగే తీసిస్తున్నట్టు. ఇక అప్పుడు ఓటుకు నోటు కుంభకోణం, ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం. రేవంత్ వల్ల దేశం మొత్తానికి పరువు పోయింది. దేశం పరువు పోయింది, ముఖ్యంగా రాష్ట్రం పరువు పోయింది. ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్ళు పట్టుకుంటుండు. రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్, ఇక మోడీ అన్అఫీషియల్ బాస్. ఇక డబ్బులతో ప్రసన్నం చేసుకుంటుండు. రాజ్యాంగం చేతిలో ఇక పట్టుకొని మొత్తానికి తిరిగే రాహుల్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు? బీజేపీ నేతల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? తెలంగాణకు పట్టినటువంటి శని కాంగ్రెస్ దయ్యం రేవంత్. ఇక నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలి. ఒక వేశ్యలా చూశారు, బయటకు వచ్చింది. మిస్ వరల్డ్ పోటీలో ఓ అందాల భామ చెప్తున్నట్టున్నది, నన్ను ఒక వేశ్యలాగా చూసిరని ప్రకటన చేస్తూ ఉన్నట్టుంది. ఏం జరిగిందో చూడుర్రి. మిస్ వరల్డ్ పోటీలకై కంటెస్టు అసంతృప్తి. ఈమె అసంతృప్తి చెందిందంట. ఈమెను ఒక వేశ్యలాగా చూసిరట. మిస్ వరల్డ్ పోటీలు పెట్టి అందులో ఎవరు మిస్ వరల్డ్ అనేది గుర్తించడం పోయి ఈమెను వేశ్యలాగా చూసిరట. ఈమె బయటకు వచ్చి చెప్పుకుంటుంది. ఇవాళ తెలంగాణ పరువు మొత్తం పోయింది. ఇంకేమున్నది? మంత్రులంతా సొల్లు గార్చుకుంటారు అన్నప్పుడే అర్థమైపోయింది. ఆమెను ఒక వేశ్యలాగా చూసిండ్రంట. ప్రపంచంలోనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇజ్జత్ పోయింది. ఇక భారతదేశం ఇజ్జత్ తీసినట్టే. రేవంత్ రెడ్డి నువ్వు మిస్ వరల్డ్ పోటీ పెట్టి దేశం పరువు తీసినావు. ఇక తీవ్ర మనస్తాపంతో వెళ్ళిపోయిన మిస్ ఇంగ్లాండ్. ఈమె మనస్తాపంతో ఇంగ్లాండ్ పోయిందంట. ఇంకా పాపం ఆయన ఎంత బాధపడిందో.
మిస్ వరల్డ్ లాగా చూడాల్సింది పోయి వేసేలాగా చూసిరట ఆమెను చూపెట్ట ఒకసారి. ఇగో ఈ రకంగా ఉన్నాక సొల్లు గార్చుకో వీళ్ళు ఏం మాట్లాడిరో మరి, ఆమెను చూసి ఏం మాట్లాడిరో ఏమో. ఆమెను మొత్తానికి వేసేలాగా చూసిరట. ఆయన తమ ఇంగ్లాండ్ పోయిందంట. మిస్ ఇంగ్లాండ్ 24 నంబర్. ఇకపోతే అందాల పోటీల పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ధనవంతుల ముందు మొత్తానికి బొమ్మలా నిలబెట్టారు. ధనవంతుల ముందు ఈమెను బొమ్మలాగా నిలబెట్టిరట. సర్కస్లోని కోతిలా ట్రీట్ చేస్తున్నారు. ఇక మిస్ బిహేవ్తో విసిగిపోయాను, అవమానాలు భరించలేకనే ఇంటికి వచ్చా. సంచలనం సృష్టిస్తున్నటువంటి మిల్లా మాగి కామెంట్స్. మిస్ వరల్డ్ పోటీలపై విమర్శల వెల్లువ. మిస్ వరల్డ్ పోటీల పేరుతో రాష్ట్రం పరువు తీశారంటూ పబ్లిక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం పరువే పోయింది, రాష్ట్రం పరువు ఏం పాడైంది. ఇక మిస్ వరల్డ్ 2025 పోటీల నిర్వహణ పైన కంటెస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందాల పోటీల కోసం వచ్చిన తమను ఇక్కడ వ్యభిచారుల్లాగా చూస్తున్నారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి సంచలన ఆరోపణలు చేశారు. ఇక మిస్ వరల్డ్ పోటీలు మొత్తం నాశనం అయిపోయింది. ఇక కాళేశ్వరమే తెలంగాణకు జీవం. ఇక ఇట్లాంటి జీవం ఉన్నటువంటి కాళేశ్వరాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి అదో పెద్ద బోగస్, అదో పెద్ద కుంభకోణం, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరంతోనే రాష్ట్రం అంతా ఖరాబ్ అయిపోయింది, పంటలన్నీ ఎండిపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. షౌటౌన్ ముంగట శంఖ ముందినట్టు అయిపోతుంది. రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడితే షౌటౌన్ ముంగట శంఖ ముందినట్టు అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పొలాలు పచ్చగా పండి పంటలు పండుతూ ఉంటే, ధాన్యం రాసులకు రాసులు ధాన్యం పండుతూ ఉంటే కాళేశ్వరం పనికిరాదని చెప్తా ఉన్నాడు. ఏ తెలివితో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అర్థమవుతలేదు. ఆయనకు పని చేయశాత కాదు, చేసినోని పొగిడేంత శక్తి కూడా లేదు ఆయనకు. అనంటే మాటలు మాత్రం కోటలు దాటుతాయి, గంభీరంగా మాట్లాడతాడు. ఇక 9 ఉమ్మడి జిల్లాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కేసీఆర్పై కుట్రతోనే ఎండబెట్టిండు. 9 ఉమ్మడి జిల్లాలకు నీళ్ళు ఇవ్వచ్చట. కాళేశ్వరాన్ని ఎండబెట్టినటువంటి మనిషి రేవంత్ రెడ్డి. భవిష్యత్తు దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్కు నీళ్ల మీద సోయి లేదు. బీఆర్ఎస్ హయాంలో నిధులు నియామకాలకు డోకా లేకుండా పోయింది. ఇకపోతే కాళేశ్వరం పైన దుష్ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఇది నిజమైనటువంటి విషయం. కాళేశ్వరం పైన దుష్ప్రచారం అనేది ఇప్పుడు జరుగుతలేదు. ఎన్నికలకు ముందు నుండి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి కాంగ్రెస్ వాళ్ళు పట్టుకున్నటువంటి కథ ఏందయ్యా అంటే, వెపన్ ఏందయ్యా అంటే కాళేశ్వరం. ఈ కాళేశ్వరాన్ని ఈ ఎన్నికలకు ముందు పట్టుకొని మొన్న కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చేదాకా కూడా కాళేశ్వరం మీదనే మాట్లాడుకుంటూ వచ్చారు వీళ్ళు. ఆ కాళేశ్వరాన్ని చూపెట్టుకుంటేనే ప్రజల్లో కేసీఆర్కు అవమానం తెప్పియాలనేటువంటి ఆలోచన చేసిరు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రేవంత్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని చిల్లర చాష్టాలు చేసినా చివరికి కేసీఆర్ ముందే ఉంటుండు. ఈయన చేసే ఆ చిల్లర తప్పులు, చిల్లర చేష్టలన్నీ కేసీఆర్కు పూలమాలలాగా మారిపోతూ ఉన్నాయి. అట్లా అయిపోతుంది. రేవంత్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేసినా అది రివర్సే అయిపోతుంది. ఆ రజతోత్సవ సభ ఫెయిల్ అయిపోతుందేమో అనుకున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవానికి మేము బీఆర్ఎస్ వాళ్ళు సభ పెట్టుకుంటారు, కేసీఆర్ సభ పెట్టుకుంటుండంటే బస్సులు అడిగితే బస్సులు ఇరి, సెక్యూరిటీ ఎంత కావాలంటే అంత ఇచ్చేరి, పోలీసులు కూడా మంచిగా దగ్గరుండి ఏర్పాటు చూసుకోర్రి అని చెప్పిండట. ఎందుకు చెప్పిండంటే ఇది ఫెయిల్ అయిపోతుంది ఖచ్చితంగా. ఆయన మనసులో ఆలోచన ఉన్నది, లేకపోతే ఆయన పుల్లబెట్టేటోడు. అది ఎట్లా ఫెయిల్ అయిపోతుంది అనుకొని మొత్తం అన్ని ఏర్పాట్లు మంచిగా చూడరని చెప్పిండు. అది పుసుక్కన గట్టిగా అయిపోయింది సభ. ప్రజలు మించిన 10 లక్షల ప్రజలు వచ్చిరు, అనుకున్న ప్రజలు వచ్చిరు, అనుకున్న ప్రజాదరణ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి అందింది. కేసీఆర్ మీటింగు పాస్ అయిపోయింది. అప్పుడు రేవంత్ రెడ్డి నెత్తి పట్టుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ ఆ సభ మాట్లాడినంతసేపు కూడా రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం రేవంత్ రెడ్డికి మరో రకమైనటువంటి పిచ్చిలేసిపోయింది. ఇకపోతే ఆ పార్టీ డిఎన్ఏలోనే అవినీతి ఉన్నది. ఏ పార్టీ? కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి ఉన్నది. డిఎన్ఏలో మంత్రి ఉత్తమ్కి మొత్తానికి మతి భ్రమించింది. చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెబుతుండు. కాళేశ్వరంపై కుట్రలు తప్ప ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కమిషన్లు దండుకొని జేబులు నింపుకుంటారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే, వాళ్ళతోని కాదు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని
మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే మొత్తానికి కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టరీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లుగా ఉందని కూడా విమర్శిస్తున్నటువంటి అంశం. ఇకపోతే పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోయొద్దు, అనుమతి లేకుండానే ఈ ప్రాజెక్టుకు చేపడుతుర్రు, ఎత్తిపోతల పథకాన్ని అనుమతించరాదు, ఇక సిడబ్ల్యూసి పర్మిషన్లకు కూడా విరుద్ధం, గోదావరి నది యాజమాన్య బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ. ఋతుపవనాలు వచ్చేసాయి. ఇక వసూళ్లలో రేవంత్కు టాలెంట్ బాగా ఉన్నదట. వసూలు చేయడంలో రేవంత్ రెడ్డికి టాలెంట్ బాగా ఉన్నది. కోట్ల వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు. ఓటుకు నోటు కేసులోనూ దొరికిండు. మొత్తానికి నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పాత్ర బట్టబయలైంది. ఇక ఈ కేసు పైన రేవంత్ ఎందుకు స్పందించడం లేదు అంటే మొత్తానికి ఎంపీ డీకే అరుణ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక ఇవాళ ఒకరోజు సాక్షిలో చూస్తాం సాక్షిలో చూడండి వార్తలు. మనమంతా టీమిండియా. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అది మన మోదీ మొత్తం ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ పిలిపించి మొత్తానికి నీతి ఆయోగ్ సమావేశం ఏర్పాటు చేసిండు. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డితోని కరచలనం జరుపుతున్నటువంటి విజువల్స్ ఇవి. ఇకపోతే కోవిడ్పై ఆందోళన వద్దు అంటూ ఈయన చెప్తా ఉన్నాడు దామోదర్ రాజనరసింహ. మరి ఈయనకి ఏం తెలుసో ఏమో తెలియదు. ఈయనను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని చేసిరు. దామోదర రాజనరసింహను ఆరోగ్య శాఖకు మంత్రి ఈయననే. కోవిడ్ మీద ఆందోళన వద్దు అని చెప్తుండు. కోవిడ్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ భరోసా ఇచ్చారు. కోవిడ్ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ శాఖ ఇక సర్వసన్నద్ధంగా ఉందన్నారు. మీ శాఖ ఎట్లుందో ఏమో తెలియదు కానీ ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు చక్కగా లేవట. గవి ముఖ్యంగా ఏర్పాట్లు చేయి. కోవిడ్ గురించి భయపడకుర్రి, ఆందోళన చెందకుర్రి అని చెప్పుడు పక్కకు పెట్టి ఫస్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో సదుపాయాలు చక్కగా వాటిని చూడరే, కలిసి వికసిద్దాం. ఇక గూగుల్ ఇలాఖాలో జెమిని తోడుగా బ్రాండ్ బజా విరాట్ అంటూ మొత్తానికి ప్రఖ్యాత బ్రాండింగ్ సొల్యూషన్ సంస్థ క్రోల్ ప్రకారం విరాట్ ప్రస్తుత బ్రాండింగ్ విలువ వచ్చేసి అక్షరాల 1,900 కోట్లంట. 2016 నుంచి 2023 వరకు కూడా చూస్తే 8 ఏళ్లలో 2 సార్లు మినహా ప్రతి ఏటా అతను బ్రాండింగ్ విలువ వచ్చేసి పరంగా భారత సెలబ్రిటీల్లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. బాలీవుడ్ స్టార్లు ఇక షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ కంటే కూడా కోహ్లీ విలువే ఎక్కువగా ఉండటం విశేషమంట. అమ్మ బ్రాండ్ బజా విరాట్ కోహ్లీది చాలా గట్టిగానే ఉన్నది. 1,900 కోట్ల విలువ అక్షరాల. రకరకాల వరి ఆరోగ్యశ్రీ మొత్తానికి బ్యూటీ విత్ పర్సస్ అనేది డొల్లి. ఇక ముందస్తుగా 3 నెలల సన్నబియ్యం. ముందస్తుగానే 3 నెలలకు సంబంధించినటువంటి సన్నబియ్యం పంపిణీ చేస్తారట. భారీ వర్షాలు వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పేదలకు 3 నెలల ముందే రేషన్ అందించాలన్నటువంటి కేంద్ర ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. 3 నెలలకు సంబంధించిన బియ్యము జూన్ 1వ తారీఖున ఇచ్చేస్తారట. ఇక ఒకేసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. వర్షాలను ఉద్దేశించి బియ్యం ఒకటేసారి ఇస్తారంట. ఏమో ప్రజెంట్ చేస్తూ ఉన్నారట. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ ఇక క్షేణి వదిలాయంటే కాంగ్రెస్ పార్టీ. ఇక 10 ఏళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేసిర్రు. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు తెరిస్తే ఉత్తుత్త మాటలే, అన్ని గబ్బు మాటలే. ఈయనే మళ్ళీ విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారట. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఉన్నాడు. వారే రీడిజైన్ చేశారు, వారి హయాంలోనే కూలింది. అప్పుడు నోరు మీద పని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ దొంగ పనులు మీరు చేసే కథలకు మాట్లాడకపోతే మీరు రాష్ట్రాన్నే మొత్తం నాశనం చేస్తారు. ఇక మీ గురించి మాట్లాడకపోతే రాష్ట్రాన్నే పక్క రాష్ట్ర పోలకో పక్క దేశ పోలకో అమ్ముతారు. పాకిస్తాన్ వాళ్ళకే అమ్మేస్తారు మీరు, ఏకంగా ఎవరికో కాదు. కేరళ చేరిన నైరుతి మొత్తానికి అంచనా కంటే 3 రోజుల ముందే రాక ప్రస్తుతం చురుకుగా కదులుతున్న ఋతుపవనాలు 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం. నేడు రేపు కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.